Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలార్ లెవెలింగ్ సైడ్ చాప్టర్ 14 to 17 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ గైస్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ కొండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ కూడా పెట్టండి. మీరు ఎక్కువ పెట్టట్లేదు కమెంట్స్, సో కమెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి, మర్చిపోకండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. ఇక చాప్టర్ 14లో మనం ఒక స్కూల్ని చూస్తాం. అండ్ దాంట్లో ఒక అవల్గని చూస్తాం. అండ్ వాడి పేరు లీ. అండ్ వాడొక ఫ్రెష్మెన్ ఈ స్కూల్లో. అండ్ వాడొక రౌడీ స్టూడెంట్ అనమాట. అండ్ వీడు రాగానే గ్యాంగ్ని ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ అప్పుడే జో సంగ్ హో అనేవాడు వస్తాడు. అండ్ వీడితో ఫ్రెండ్షిప్ వేస్తాడు. అండ్ అప్పుడే లీ గాడు మన సోహోని చూస్తాడు. సో యాక్చువల్గా అయితే లీ గాడు ఏమని అనుకుంటాడు, నన్ను చూసి అందరూ భయపడాలని అనుకుంటాడు. బట్ అఫ్కోర్స్ మన సోహే వీడిని చూసి అసలు భయపడ్డు. అండ్ వాడినే చూస్తూ ఉంటాడు. దాంతో లీ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు సోహేతో గొడవ పడదామని అనుకుంటాడు. బట్ జో గాడు ఉన్నాడు కదా, వాడు లీ గాడితో అంటాడు, నువ్వు సోహోతో గొడవ పడకు, వాడి గురించి నీకు తెలీదు, వాడు నిన్ను వేసి పడతాడని అంటాడు. అండ్ జో గాడికి ఎలా తెలుసు సోహే గురించి? ఇట్స్ బికాస్ వాళ్ళిద్దరూ సేమ్ స్కూల్కి వెళ్ళేవారు కాబట్టి, మిడిల్ స్కూల్లో. సో జోహి గాడు ఇట్లా అనడంతో లీ గాడికి కోపం వస్తుంది. అండ్ వాడు జో గాడినే కొడతాడు బయటకు తీసుకుపోయి. అండ్ అడుగుతాడు అసలు ఎవడు సోహే గాడా అని. దానికి జో గాడు అంటాడు, ద స్ట్రాంగెస్ట్ గాయ్ ఇన్ అవర్ మిడిల్ స్కూల్, అండ్ మేము వాడి మీద చెయ్యి కూడా వేయలేకపోయినాం, అందుకే నేను నిన్ను ఇప్పుడు ఆపాను సోహేతో ఫైట్ చేయనీయకుండా అని అంటాడు. బట్ లీ గాడు జో గాడిని కొడతాడు అని అంటాడు, అట్లాంటి స్ట్రాంగ్ పర్సన్ ఉంటే నాకు తెలియకుండా ఉంటుందా అని అంటాడు. అండ్ అప్పటికి మన సోహే గాడు వచ్చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ లీ గాడిని అండ్ వాడి గ్యాంగ్ మెంబర్స్ ని వేసి పడేస్తాడు. అండ్ తర్వాత స్కూల్లో అందరికి తెలిసిపోద్ది సోహేని గెలకొద్దని. అండ్ తర్వాత సోహే ఇంటికి పోదామని అనుకుంటాడు. బట్ తను క్లాస్ రూమ్ డోర్ ని ఓపెన్ చేయలేకపోతాడు. అండ్ నాట్ ఓన్లీ దట్, టైం కూడా అయిపోద్ది. అండ్ దాంతో అఫ్కోర్స్ సోహే షాక్ అయిపోతాడు. అండ్ అప్పుడే సోహే ముందు ఒక గేటు ఓపెన్ అవుతుంది. అండ్ దాంతో సోహే గేట్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ తను ఒక డంజన్ లోపలికి వచ్చేస్తాడు. అండ్ ఆ గేటు మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. అండ్ దాంతో సోహే ముందుకు పోతాడు డంజన్ లో. అండ్ తనకి వెపన్స్ కూడా కనిపిస్తాయి. అండ్ సోహే గాడికి ఆ వెపన్స్ యొక్క ర్యాంకు అండ్ వాటి అటాకింగ్ పవర్ కూడా కనిపిస్తుంది, జస్ట్ లైక్ జిన్వుకి కనిపించినట్టు. అండ్ ఆల్సో సోహే గాడికి ఈ సిస్టమ్ గురించి కూడా అర్థమవుతుంది, లైక్ లెవెల్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ర్యాంక్ కూడా ఇంక్రీజ్ అవుతుందని. అండ్ తర్వాత సోహే గాడు అన్ని వెపన్స్ ని చూస్తాడు. అండ్ లాస్ట్ కి గాంట్లెట్స్ ని తీసుకుంటాడు టు ఫైట్. అండ్ చాప్టర్ 14 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ చాప్టర్ 15 లో సోహే గాడు ముందుకి పోతూ ఉంటాడు ఎవరైనా కనిపిస్తారేమో అని. అండ్ అప్పుడు ఒక నైట్ వాడి మీద అటాక్ వేస్తాడు. బట్ సోహే గాడు డిఫెండ్ చేసుకుంటాడు విత్ గాంట్లెట్స్. దాంతో వాడికి ఏం కాదు. అండ్ వాడు ఆ నైట్ ను కూడా వేసి పడేస్తాడు. దాంతో వాడి లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అప్పుడే ఇంకా నైట్స్ వచ్చేస్తాయి. దాంతో సోహే గాడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అండ్ వాళ్ళందరినీ డిఫీట్ చేస్తాడు. బట్ అయినా సరే ఇంకా నైట్స్ వస్తూనే ఉంటాయి. దాంతో సోహే గాడు వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అండ్ వాళ్ళని డిఫీట్ చేస్తాడు. అండ్ తర్వాత లెవెల్ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. అండ్ అలా సోహే గాడు 19th లెవెల్కి రీచ్ అయిపోతాడు. దాంతో సోహే గాడికి అర్థమవుతుంది దిస్ ఈస్ లైక్ ఎ గేమ్, అండ్ నైట్స్ ని డిఫీట్ చేసే కొద్దీ నా లెవెల్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందని సోహే గాడికి అర్థమవుతుంది. బట్ సోహే గాడికి ఒక థింగ్ అర్థం కాదు, అదేంటంటే ఈ నైట్స్ అన్ని కూడా సోహే గాడి కన్నా స్ట్రాంగ్ కదా, అలాంటప్పుడు నేను ఈ నైట్స్ ని ఎలా డిఫీట్ చేయగలిగాను నేను లెవెల్ 1లో ఉన్నప్పుడు? ఇట్స్ బికాస్ ఆఫ్ దిస్ పవర్, అండ్ నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అని సోహే గాడు అనుకుంటాడు. అండ్ తర్వాత వాడు ఒక రూమ్ దగ్గరికి వచ్చాడు అండ్ ఓపెన్ చేస్తాడు. అండ్ అక్కడ మన ఇగ్రీస్ గాడు ఉంటాడు. బై సీయింగ్ ఇగ్రీస్ సోహే గాడికి అర్థమవుతుంది ఇగ్రీస్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అని. అండ్ సోహే గాడు అనుకుంటాడు ఐ హ్యావ్ టు డీల్ విత్ ఫస్ట్ బ్లో అని. బట్ ఇగ్రీస్ గాడు ఒకే ఒక అటాక్ లో సోహే గాడిని వేసి పడేస్తాడు. బట్ అఫ్కోర్స్ దానివల్ల సోహే గాడు చనిపోడు. బట్ వాడు మళ్ళీ డంజన్ స్టార్టింగ్ లోకి వచ్చేస్తాడు. అండ్ వాడి చేతికి గాంట్లెట్స్ కూడా ఉండవు. సో సోహే హ్యాస్ టు స్టార్ట్ అగైన్. అండ్ ఆల్సో ఇక్కడ 3 ఫ్లేమ్స్ కూడా ఉంటాయి. అండ్ దాంట్లో ఒకటి ఆరిపోద్ది. మేబీ ఆ ఫ్లేమ్స్ సోహే గాడి ఛాన్సెస్ ని రిప్రజెంట్ చేస్తాయేమో. అంటే మేబీ సోహే గాడికి ఓన్లీ 3 ఛాన్సెస్ మాత్రమే ఉన్నాయనుకుంటా టు డిఫీట్ ఇగ్రీస్. అండ్ దాంట్లో ఒక ఛాన్స్ ఆల్రెడీ అయిపోయింది. అండ్ తర్వాత సోహే గాడు మళ్ళీ పోతాడు ఇగ్రీస్ ని డిఫీట్ చేయడానికి. బట్ ఈసారి కూడా వాడు ఓడిపోతాడు. అండ్ మళ్ళీ ఒక ఫ్లేమ్ ఆరిపోద్ది. అంటే ఇంకొక ఛాన్స్ మాత్రమే ఉంది సోహే గాడికి ఇగ్రీస్ ని డిఫీట్ చేయాలంటే. అండ్ ఆల్సో సోహే గాడికి చాలా కోపం వస్తుంది, వాడు ఇగ్రీస్ ని డిఫీట్ చేయలేకపోతున్నాడని. దాంతో సోహే గాడు అన్ని వెపన్స్ ని తీసుకుంటాడు, అక్కడ ఉన్న వెపన్స్ అన్నిటిని, అండ్ ఇంకా డెవలప్ అవ్వాలని అనుకుంటాడు బిఫోర్ ఫైటింగ్ ఇగ్రీస్ అగైన్. అండ్ తర్వాత సోహే కంటిన్యూస్లీ నైట్స్ తో ఫైట్ చేస్తాడు అండ్ కంటిన్యూస్లీ డెవలప్ అవుతూనే ఉంటాడు. అండ్ అలా తన ఒక రిక్వైర్డ్ లెవెల్ కి రీచ్ అయిపోతాడు. అండ్ అట్లా తనకి సిస్టమ్ ఒక క్వశ్చన్ చూపిస్తుంది. దాంతో
సోహే ఆ క్వశ్చన్ ని యాక్సెప్ట్ చేస్తాడు అండ్ అట్లా క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో తనకి సిస్టమ్ చూపిస్తుంది ద లాంగర్ యూ ఎండ్యూర్ ద మోర్ పాయింట్స్ యూ విల్ ఏబుల్ టు గ్యాదర్ అండ్ దానివల్ల నువ్వు హైయర్ క్లాస్కి రీచ్ అవ్వచ్చని చూపిస్తుంది అండ్ అట్లా ఒక టైమర్ కూడా స్టార్ట్ అవుతుంది అండ్ నైట్స్ కూడా వచ్చేస్తాయి అండ్ సోహే గాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు టైమర్ స్టార్ట్ అయినందుకు అండ్ చాప్టర్ 15 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గాయస్ చాప్టర్ 15 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 16 స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్సో ఫైట్ లోకి మెజిషియన్స్ వచ్చేస్తారు అండ్ వాళ్ళు ఫైర్ ని షూట్ చేస్తారు ఆన్ సోహే. బట్ మన సోహే గాడు షీల్డ్ తో కవర్ చేసుకుంటారు అండ్ అప్పుడే మెజిషియన్స్ అందరు కలిపి ఒక పెద్ద మాన్స్టర్ ని సమన్ చేస్తారు. బట్ దాంతో సోహే గాడు ఏం చేస్తాడో తెలుసా, సోహే గాడు వాడి వెపన్స్ ని అండ్ షీల్డ్ ని పడేసాడు అంటే ఆ పెద్ద మాన్స్టర్ మీద నైట్స్ మీద అండ్ మెజిషియన్స్ మీద విసిరేస్తాడు అండ్ జస్ట్ తన బో అండ్ ఆరోతో అండ్ తన ఫిష్ తో సోహే గాడు పెద్ద మాన్స్టర్ ని మెజిషియన్స్ ని నైట్స్ ని అందరిని కలిపి వేసి పడేస్తాడు. దాంతో ఆఫ్ కోర్స్ సోహే గాడు చాలా డెవలప్ అవుతాడు అండ్ ఆల్సో సోహే గాడు ఫైటర్ అనే క్లాస్ కి రీచ్ అయిపోతాడు అండ్ ఆల్సో సోహే గాడు ఇంకా హైయర్ క్లాస్ కి రీచ్ అవ్వచ్చు అండ్ అట్లా క్వెస్ట్ అయిపోద్ది అండ్ సోహే గాడికి చాలా పాయింట్స్ వచ్చేస్తాయి అండ్ ఆ పాయింట్స్ వల్ల సోహే గాడు సోల్ స్ట్రైకర్ క్లాస్ కి రీచ్ అయిపోతాడు. బట్ అది కూడా సోహే గాడికి సరిపోదు, వాడు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటాడు టు డిఫీట్ ఇక్రిస్. సో సోహే గాడు సేమ్ లొకేషన్ లోనే ఉంటాడు క్వెస్ట్ ఎండ్ అయిన దగ్గర. దాంతో అడిషనల్ ఎనిమీస్ వచ్చేస్తారు. దాంతో సోహే గాడు వాళ్ళందరితో కూడా ఫైట్ చేశాడు అండ్ వాళ్ళందరినీ డిఫీట్ చేశాడు. దాంతో సోహే గాడికి ఒక నెక్లెస్, ఒక రింగు, ఒక గౌంట్లెంట్ దొరుకుతాయి. దాంతో సోహే గాడు చాలా స్ట్రాంగ్ అయిపోతాడు అండ్ వాడు మళ్ళీ ఇక్రిస్ దగ్గరికి వెళ్తాడు టు ఫైటింగ్. అండ్ సోహే గాడు ఇప్పుడు 70 లెవెల్కి రీచ్ అయిపోయాడు, అందుకే వాడు అంత కాన్ఫిడెంట్గా ఉంటాడు వాడు ఇక్రిస్ని డిఫీట్ చేయగలడని. అండ్ తర్వాత ఇంకేముంది, ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ సోహే గాడు మంచిగానే ఫైట్ చేయగలుగుతాడు, అంటే మంచి పోటీ ఇవ్వగలుగుతాడు వాడు ఇక్రిస్ గాడికి. దాంతో ఇక్రిస్ గాడు అనుకుంటాడు దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ యంగ్ మొనార్క్ అండ్ తన 100% పవర్కి కూడా ఇంకా రీచ్ అవ్వలేదు, అప్పుడే యంగ్ మొనార్క్ ఇంత స్ట్రాంగ్ అయిపోయిందని ఇక్రిస్ గాడు అనుకుంటాడు. అండ్ సోహే గాడు కూడా ఇక్రిస్ గాడిని మెచ్చుకుంటాడు. వాడు అనుకుంటాడు వీడేంది ఇంత స్ట్రాంగ్ ఉన్నాడు, వీడు చాలా ఎక్స్ట్రాడనరీ గాయ్ అని సోహే గాడు అనుకుంటాడు. బట్ సోహే గాడు కూడా ఒక ఎక్స్ట్రాడనరీ గాయే, ఎందుకంటే వాడు ఇక్రిస్ తో ఫైట్ చేస్తూ ఉండగా వాడు చాలా డెవలప్ అవుతాడు అండ్ అట్లా వాడికి షాడో మొనార్క్ టైటిల్ కూడా వచ్చేస్తుంది, అంటే జిన్వుది టైటిల్ వీడికి వచ్చేసింది. అండ్ ఆ టైటిల్ వల్ల వీడికి 40+ పాయింట్స్ యాడ్ అవుతాయి వీడి స్టాట్స్ లో. అండ్ చాప్టర్ 16 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గైస్. సో గైస్ చాప్టర్ 16 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 17 స్టార్ట్ అవుతుంది అండ్ మన సోహే గాడు కంటిన్యూస్లీ పనిచేస్తూనే ఉంటాడు ఇక్రిస్ గాడిని. దాంతో ఇక్రిస్ గాడి బాడీ విరిగిపోద్ది అండ్ వాడు అనుకుంటాడు వాట్ ఎ గ్రేట్ పొటెన్షియల్, యంగ్ మొనార్క్ ఇంత తక్కువ సమయంలోనే ఇంత స్ట్రాంగ్ అయిపోయిండు, అతను మొనార్క్ యొక్క పవర్ ని కూడా కరెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడని ఇక్రిస్ గాడు అనుకుంటాడు. అండ్ ఇక్రిస్ గాడు వాడి ఓటమిని ఒప్పేసుకుంటాడు అండ్ సోహే గాడు లాస్ట్ కి ఒక పని చేస్తాడు ఇక్రిస్ గాడికి. దాంతో ఫైనలీ ఇక్రిస్ గాడిని ఓడించేశాడు వాడు అండ్ దాంతో ఇక్రిస్ గాడి బాడీ డిసిపేర్ అయిపోద్ది. దాంతో సోహే గాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ అఫ్ కోర్స్ వాడి లెవెల్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోద్ది. బట్ అప్పుడే ఇంకో గేటు ఓపెన్ అవుతుంది సోహే గాడి ముందు అండ్ ఈ గేటు ఎగ్జిట్ ఏమో అని సోహే గాడు అనుకుంటాడు అండ్ వాడు గేట్ లోపలికి వెళ్ళిపోతాడు. బట్ వాడు ఈసారి ఎర్త్ మీదకి రాడు, బట్ వాడు ఈసారి క్యాసిల్ లోకి వెళ్ళిపోతాడు, డీమన్ క్యాసిల్ లోకి. అండ్ వాడి ముందుకి 3 హెడ్ డాగ్ వస్తుంది. ఈ మాన్స్టర్ గుర్తుంది కదా మీకు, బట్ ఆ మాన్స్టర్ కి జిన్వు గుర్తొస్తాడు సోహే గాడిని చూస్తే, ఎందుకంటే వీరిద్దరు సేమ్ ఉంటారు కదా. దాంతో ఆ మాన్స్టర్ భయపడిపోద్ది అన్నది స్టక్ అయిపోద్ది, కదలలేకపోతుంది భయంతో. దాంతో సోహే గాడు అనుకుంటాడు మేబీ ఇది ఒక స్టాచ్యూ ఏమో అని అండ్ వాడు డోర్ ఓపెన్ చేసుకుని క్యాసిల్ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ సోహే గాడు ఇంకా ఆరామ్సే ఎలాంటి ఎఫెక్ట్ పెట్టకుండా వాడు మోషన్స్ ని వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అట్లా వాడు 10th ఫ్లోర్, 20th ఫ్లోర్, 30th ఫ్లోర్, 50th ఫ్లోర్ కి వెళ్ళిపోతాడు అండ్ వాడికి బాస్ మోషన్స్ కూడా బోరింగ్ అనిపిస్తారు. అండ్ ఈవెన్ వాడు కూడా అనుకుంటాడు నేను అంత స్ట్రాంగ్ అయిపోయినా ఇక్రిస్ గాడిని డిఫీట్ చేయడంతో నేను ఇంకా ఫైట్స్ ని ఎంజాయ్ చేయలేకపోతానని సోహే గాడు అనుకుంటాడు. అండ్ అట్లా వాడు కంటిన్యూస్లీ మోషన్స్ ని వేసుకుంటూ వెళ్ళిపోతాడు అండ్ అట్లా వాడు 100th ఫ్లోర్ కి కూడా రీచ్ అయిపోతాడు. అండ్ అక్కడ మన ఈసీల్ ఉంటది. దాంతో సోహే గాడు ఈసీల్ మీద కూడా అటాక్ చేయబోతాడు. బట్ ఈసీలు సోహే గాడిని ఆపేస్తుంది అండ్ అంటది నువ్వు నా మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చాలా ఫాస్ట్ గా 100th ఫ్లోర్ కి వచ్చేసినావు. ఈవెన్ షాడో మొనార్క్ కి కూడా కొంచెం టైం పట్టింది టు రీచ్ 100th ఫ్లోర్ అండ్ ఆల్సో నువ్వు ఎలాంటి సోల్జర్స్ ని యూజ్ చేయకుండా 100th ఫ్లోర్ కి వచ్చేసినావు, అది కూడా చాలా ఫాస్ట్ గా. బట్ నువ్వు లాస్ట్ టైం ఇట్లా చేయలేకపోయినావని ఈసిల్ అంటది. దాంతో సోహే గాడు అంటాడు లాస్ట్ టైం ఏంటని. దాంతో ఈసిల్ అంటది నథింగ్ అని. అంటే మేబీ ఇది ఫస్ట్ టైం కాదనుకుంటా సోహే గాడు డీమన్ క్యాసిల్ లోకి రావడం, వాడు ఆల్రెడీ వచ్చాడు అనుకుంటా ముందు ఎప్పుడైనా, బట్ వాడు 100th ఫ్లోర్ కి రీచ్ అవ్వలేకపోయింది అనుకుంటా. సో టైం అప్పుడే రాలేదని జిన్వు వీడి మెమరీస్ ని
మళ్ళీ తీసేసి ఉండొచ్చు, అందుకే ఈసిల్ అట్లా అన్నదనుకుంటా. అండ్ తర్వాత ఈసిల్ తనను ఇంట్రడ్యూస్ చేసుకుంటది అండ్ అంటది వెల్కమ్ టు ఫైనల్ స్టేజ్ అని. దాంతో సోహెల్ గాడు డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే ఇంకా వాడు ఫైట్ చేయలేడు కదా ఎలాంటి మాన్స్టర్స్తో ఆర్ బాస్ మాన్స్టర్స్తో, ఎందుకంటే ఇక్కడ మాన్స్టర్స్ లేవు కదా. ఆ తర్వాత ఈసిల్ అంటది సోహెల్ గాడితో, ఇప్పుడు నీది ఫైనల్ స్టేజ్ అయిపోయింది కాబట్టి నువ్వు మాతో పాటు క్యాసిల్కి రా, మనం పార్టీ వేసుకుందామని అంటది. మరి అప్పుడే సోహెల్ గాడికి ఇంకో గేటు కనిపిస్తుంది అండ్ అది ఇంకా వేరే డైమెన్షన్లకి పోతుందంట. దాంతో సోహెల్ గాడు వేరే డైమెన్షన్కి పోవాలని అనుకుంటాడు పార్టీకి పోకుండా. అతను ఈసిల్తో అంటాడు తర్వాత ఎప్పుడైనా మళ్ళీ కలిసి పార్టీ వేసుకుందామని. సో దీంతో ఈసిల్కి జిన్వు గుర్తొస్తాడు, ఎందుకంటే మీకు గుర్తుంటే జిన్వు కూడా ఇట్లనే అంటాడు కదా తర్వాత ఎప్పుడైనా కలిసి పార్టీ వేసుకుందామని. బట్ జిన్వు అట్లా అని 60 years అయిపోయిందంట అండ్ ఇప్పటి వరకు ఈసిల్ జిన్వుని మళ్ళీ కలవలేదంట. ఆ తర్వాత సోహే ఈసిల్కి బై అని చెప్పి వెళ్ళిపోతాడు. అతను బేరుగాడు ప్లేస్కి వచ్చేసాడు అండ్ యాన్స్ని చూసి సోహేగాడు వీయర్డ్గా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత యాన్స్ సోహేగాడు మీద అటాక్ వేస్తాయి. దాంతో సోహేగాడు యాన్స్ని వేసి పడేస్తాడు, దాంతో తను లెవెలప్ కూడా అవుతాడు. ఆ తర్వాత సోహే బెరుగాడు రూమ్లోకి పోతాడు అండ్ బెరుగాడు సోహేని చూసి ఏడుస్తాడు, బికాస్ చాలా రోజులు అయింది కదా బెరుగాడు సోహేని చూసి. ఆ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది అండ్ బెరుగాడు సోహేగాడిని హర్ట్ చేయదని అనుకుంటాడు, అందుకే వాడు సోహేగాడిని టచ్ చేయడు. దాంతో సోహేగాడు అనుకుంటాడు వీడు ఏం చేస్తున్నాడని. ఆ తర్వాత సోహేగాడు బెరుగాడి మీద అటాక్ చేశాడు, వాడికి తెలియదు కదా బెరు ఎవరని. అండ్ చాప్టర్ 17 ఇక్కడ ఎండ్ అయిపోద్ది గాయస్. సో గాయస్ ఇది సోలో లెవెలింగ్ చాప్టర్స్ 14 to 17 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి, వాళ్ళతో కూడా లైక్ కొట్టుకోండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా మన అకౌంట్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కంపల్గా ఫాలో అవ్వండి మర్చిపోకండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి మర్చిపోకండి, ఎక్కువ కామెంట్స్ పెట్టండి అండ్ జెన్యూన్ కామెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్.